అంటే ఇప్పుడు మరి ప్రభాస్ గారిని మామూలుగా మేము స్క్రీన్ మీద చూస్తేనే కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఆయనకి. జస్ట్ స్క్రీన్ మీద చూసి ఆయన చేసి నచ్చి అన్నీ చేసిన దానికి. మరి మీరు ఆయన్ని పర్సనల్గా కలుస్తారు, ఆయన ఎవరు చెప్పినా కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డార్లింగ్ అని పిలుస్తారు ముద్దుగా. అంటే హౌ స్వీట్ హీఈస్ అనేది చెప్తూ ఉంటారు కదా. ఎస్పెషల్లీ ఆయన పెట్టే ఫుడ్ గురించి ఇంకొక హిస్టరీ రాయొచ్చు దాని మీద. సో వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రభాస్ ఆన్ సెట్స్ ఆఫ్ రాజాసాబ్? Experience with Prabhas on sets of Raja Saab, that is it's a different, అంటే రోజుకి నేను ఐ లుక్ ఎట్ హిమ్ యాజ్ అ ఫ్యాన్ అండి, బికాజ్ నేను చిన్నప్పటి నుంచి బాహుబలి అదంతా. సో వెన్ ఐ సా హిమ్ ఇట్ ఫెల్ట్ లైక్ హీఈస్ అ లార్జర్ దెన్ లైఫ్ పర్సన్. హీఈస్ అమేజింగ్. ఎందుకంటే ఆయన సెట్లోకి వస్తేనే నేను ఆయన్ని చూడకపోయినా ఆయన సెట్లో ఉన్నారు అని తెలిసిపోతుంది. ఇట్స్ జస్ట్ దట్ ఎన్వైరన్మెంట్ హీ క్రియేట్స్, హీఈస్ అమేజింగ్. అంతే. ఇంకా అంటే ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ అయితే ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ ఓకే, నేను ఒకరోజు మేమేదో స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుంటే ఒక్క 1 సెకండ్ నాకు చాక్లెట్ కావాలి అన్నట్టు నేను అనుకున్నాను. ఆయనకి ఎప్పుడు వినిపించిందో తెలియదు, కానీ ఒక 5 మినిట్స్లో నా ముందు ఒక ప్లేట్ మొత్తం చాక్లెట్లు పెట్టి నీకు ఏం కావాలంటే అది తీసుకో అన్నట్టు. హీఈస్ ఆల్వేస్ సో ఓపెన్ అండ్ హీఈస్ అమేజింగ్. ఆయన్ని చూసి నేను ఇంకా నేను ఇలానే ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా హీఈస్ మోటివేటింగ్ అంతే. అంటే అంత పెద్ద వ్యక్తి అయ్యి కూడా డౌన్ టు ఎర్త్ ఉంటారు అనేది. సో మరి యాజ్ ఏ ఫ్యాన్ గర్ల్ ఆఫ్ ప్రభాస్, కల్కి చూశారు కదా, ఫస్ట్ డే షో చూసినప్పుడు మరి అరుపులు కేకలు ఏమన్నాయి, జస్ట్ సైలెంట్గా చూస్తూ ఉన్నారు, ఎలా అనిపించింది? నేను ప్రభాస్ బాహుబలి నుంచి ఫస్ట్ షో అండి. సో కల్కి కూడా అలా నేను పొద్దునే వెళ్ళాను. ఇట్ వాజ్ అమేజింగ్ అండ్ ఐ ఆమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగ్ అశ్విన్ అండ్ హీస్ అ విజనరీ అండి. there's no words for his vision. I wish one day I get to work with him. ఓకే. అంటే జనరల్గా బేసిక్గా పెద్ద ఫ్యామిలీ నుంచి, అంటే మామూలుగా సినిమాల్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని కానీ వీళ్ళని కానీ సినిమాల్లో రావాలంటే అంత ఇంట్రెస్ట్ చూపించారు. దట్టు లేడీస్ అంటే అసలు టోటల్గా అవాయిడ్ చేస్తారు కదా. సో మరి మీ ఫాదర్కి మీరేం కన్వే చేశారు? వాట్ యూ వాంట్ టు బీ ఇన్ ఫ్యూచర్? అంటే ఒక డైరెక్టరా, లేదంటే అదర్ దాన్ ఏదన్నా, లేదా ఏమవ్వాలనుకున్నారు సినిమాల్లో? అంటే నాకు మోస్ట్లీ క్రియేటివ్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ అండి. సో నేను కూడా అంటే డాడీతో నేను ఎప్పుడు ఏం అనలేదు నేను ఇది అవుతాను అది అవుతాను అని. ఆయనకి ఎప్పుడు అర్థమైందో కానీ ఆయనే అర్థం చేసుకొని పర్లేదు నాన్న చేసే అన్నట్టు నేను దీనికి కూడా ఆయనే నా దగ్గరికి వచ్చి నీకు ఇలాంటివి ఇంట్రెస్ట్ కదా, నువ్వు ఒకసారి ఐడియా నీకు నచ్చితే జామ్ జంక్షన్ గో హెడ్ అని. అంటే ఆయనే మోస్ట్లీ నా దగ్గరికి వచ్చి ఇచ్చే అంటుంటే అది నాకు ఎక్కువ మోటివేషన్ ఇచ్చి ఐ థింక్ దట్స్ వాట్స్ హెల్పింగ్ మీ మోర్ బికాజ్ హీఈస్ గివింగ్ మీ దట్ మోటివేషన్. ఆ సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్లో డైలాగ్ ఉంటుంది, ఏంటో నాకు అన్నీ తెలిసిపోతాయి ఉంటుంది అంజలి. అలాగా మీరు ఏదన్నా అనుకుంటుంటే ఎదురు తెలిసిపోతున్నాయి మీకేం చెప్పకుండానే యాక్చువల్గా.